ఈ నగరానికి ఏమయ్యింది? ఒకవైపు దుమ్ము, ఇది శివ డాక్టర్ నువ్వేనా సార్? శవాల డాక్టర్ కాదురా, హెడ్ ఆఫ్ ఎనాటమీ డిపార్ట్మెంట్. హూ ఆర్ యూ? హాలీవుడ్ హెడ్ ఆఫ్ సార్. ఏం కావాలి? అది ఒక శవం కావాలి. వీడు బయటికి వెళ్తే మాట్లాడతాం. పంపించేయండి. గాట్ ఇట్. సార్ 3 వారాల క్రితం శిశిర అనే అమ్మాయి బాడీ మీ హాస్పిటల్కి డొనేట్ చేశారు. ఆ బాడీ మాకు కావాలి. డొనేట్ చేసిన బాడీలు తిరిగి ఇవ్వరు. ఇంతకీ ఆ అమ్మాయికి మీరే అవుతారు? ఫ్రెండ్స్. అయితే అస్సలు ఇవ్వరు. సార్ యాక్చువల్లీ ఆ అమ్మాయి చనిపోలేదు. ఒక చిన్న పొరపాటు వల్ల ఆ అమ్మాయి శరీరం ఆత్మ సపరేట్ అయ్యాయి. శరీరం మీ హాస్పిటల్ ఉంది, ఆత్మ కింద నా కార్లు ఉంది. మీరు ఆ బాడీ మాకు ఇచ్చేస్తే మేము తీసుకెళ్ళి కలుపుతావా? లేమందు అది కాదు సార్. సార్ ప్లీజ్ సార్ నా మాట వినండి. ఇంకోసారి హాస్పిటల్ కనిపిస్తే షాక్ ట్రీట్మెంట్ ఇప్పిస్తా. సార్ మీరు హెల్ప్ చేయండి సార్. వాళ్ళకి వెళ్ళిన పెద్ద బిజినెస్ అయిపోయింది. సార్ సార్ కావాలంటే నాతో కిందికి రండి. ఏమైంది? ఎందుకు ఆయనకు సీరియస్గా వెళ్ళిపోతున్నాడు? ఎంత క్లియర్ గా చెప్పినా అర్థం చేసుకోవడానికి వాడు. మరి రే, చదువుకున్న వాడు ఎప్పుడు మన స్టోరీ నమ్మడు. అందులో డాక్టర్స్ అయితే ఇంపాసిబుల్. మరి ఇప్పుడు ఏం చేయాలి? మాటలు చెప్తే ఎవరు వినడు బాబాయ్. ఇంకా మిగిలింది ఒక్కటే దారి. ది నైట్ ఆఫ్ ది హంటర్. రైల్వే ట్రాక్ దగ్గర బాడీ దొరికి సూసైడ్ ఏమో అనుకుంటున్నాం. వాడు సూసైడ్ చేసుకునే ఛాన్స్ లేదు. ఏదో జరిగింది. హలో, నేను వెంటనే సిసిరి బాడీ చూడాలి. మర్డర్ చేస్తూ జైలుకి వెళ్ళిన ఒక లెవెల్ ఉంటుందిరా. మరీ దరిద్రంగా ఈ శివాలెత్తుకెళ్తూ దొరికితే చీప్ గా ఉంటుంది శివ. ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేయకరా. పార్కింగ్ అన్నా సరిగ్గా చెయ్యి. కనీసం ఇదన్నా వేసుకోండి. అసలే మార్చరీకి వెళ్తున్నాం. డైరెక్ట్ వెళ్ళిపోతావా బాబాయ్? హాస్పిటల్లో చాలా కాస్ట్లీ ఎక్విప్మెంట్ ఉంది. కొత్తగా జాయిన్ అయ్యాం, జాగ్రత్తగా ఉండు. అసలే దొంగలు ఎక్కువయ్యారు. నాకు తెలియని దొంగల అంటే దొంగల గురించి నాకు బాగా తెలుసు అంటున్నాను. మీరు రిలాక్స్ అవ్వండి, నేను చూసుకుంటానుగా. నా అంటే నాకేదో సిగ్నల్స్ తగులుతున్నాయి. మార్చరీ బాబాయ్ దా. దొరికారు దొంగన. ఏరా జేమ్స్ బాండ్ లాంటోని నా దగ్గర తప్పించుకోవాలని చూస్తారా మీరు? నువ్వా? శివ మీరా? మనోడు. ఓరి దేవుడు! అరే మీకు దండం పెడతాను, నన్ను వదిలేంట్రా. నువ్వేం చేస్తున్నావురా ఇక్కడ? మళ్ళీ ఇక్కడ దొబ్బడానికి వచ్చావరా? ఏం దొబ్బికెళ్తే దాంట్లో ఏముంటదనే భయంతో దొంగతనం చేయడమే మానేశాడ్రా. నా సంకల్ లాగితే కానీ నాకు ఈ జాబ్ రాలే. మళ్ళీ ఇక్కడ చిచ్చారంట్రా మీరు. మాకు ఫేవర్ కావాలి. మీకు ఫ్లేవర్ చేస్తే నాకు ఫీవర్ వస్తుంది. అమ్మో నేను చేయ. కార్ ఎక్కడ శివ? బయట ఉంది బాబాయ్. తీసుకెళ్ళి మళ్ళీ ఆ కార్లు. అమ్మో, ఆ కార్ వద్దురా.
మీకు దండం పెడతారా చెప్పండి, ఆ ఫేవర్ అంటే చెప్పండి రా. ఏ మాకు శవం కావాలి ఏరా ఎప్పుడు చూసినా శవాల్ని ఆత్మల్ని వెతుకుతుంటారు, అసలు మనుషులా లేకపోతే అఘోరాలా ఏయ్. మీరు? నువ్వు మాకు హెల్ప్ చేస్తావా చేయవా? చేయక చేస్తానా? ఆ నంబర్ ఏదో చెప్తామండి. 9908892462. ఇంకా నువ్వు మారలేదారా? నంబర్ అంటే నీ నంబర్ కాదురా, ఆ శవానికి ఒక నంబర్ ఉంటుంది, ఆ నంబర్ చెప్పి చావండి. మాకు ఆ నంబర్లు తెలియవు. కనీసం పేరైనా చెప్పండి రా. బాబాయ్ శివ హాలీవుడ్. నన్ను తగులుకుంటాడు. పేరు సిసిరా. ఇదేనా ఇది పదండి 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 పదండి. రండి రండి. ఒక్కడే నా రూమ్లో ఏం చేస్తున్నావురా? ఒక్కన్నా ఏం చేస్తున్నావు అంటే మాట్లాడవేరా? రిజిస్టర్ కోసం వచ్చాను సార్. ఎందుకు? కొత్త సేవ వచ్చింది సార్, రిజిస్టర్లో ఎక్కిద్దామని. డెత్ సర్టిఫికేట్ ఏది? అనాథ శివం సార్, చెత్త కుప్పలు దొరికితే మున్సిపాలిటీ వాళ్ళు తీసుకొని వచ్చారు. బాడీ ఎక్కడ? అదే సార్. చచ్చాడా? ఈడి తెలుగు ఎన్ని సంవత్సరాలు బతకడానికి గొప్ప సంగతి. కోల్డ్ స్టోరేజ్ పట్టుకెళ్ళి. అలాగే సార్. ఆగు. సార్ బాడీని ముందు అనాటమీ ల్యాబ్లో రెడీ చేయించి తీసుకెళ్ళు. ఏంటిది? కొత్త బాడీ వచ్చింది, లోపల పెట్టాలి. సరే. బయటికి రండి, బయటికి రండి. వచ్చి పోయి చూడుకో. పద బ్రదర్, చాయ్ తాగేస్తాం. ఎంత చదివిందిరా? దొరికింది. దొరికిందా? తను చనిపోయిందని ఎలా అంటారు బాబాయ్? తను ఇంకా బ్రతికే ఉంది. రే ఇంకాసేపు ఇక్కడ ఉంటే చలికి మనం చచ్చిపోతాం రా. పోదాం పద. పద తీసుకెళ్దాం. బాబాయ్ రే శివ, అడేడి రే హాలీవుడ్ రా. ఏం పని చేస్తారా బాబు, అన్నీ నేనే చూసుకోవాలి. సెవెన్ హ్యాక్ చేయడం కూడా రాదు. డోర్ కూడా లాక్ చేయకుండా వెళ్ళిపోయాడు.
జనరల్ వార్డ్కి తీసుకొచ్చావేంట్రా దరిద్రుడా నీ సారీ తగలే పదా పదండి పదండి డాక్టర్ మిమ్మల్ని డాక్టర్ ఏమైంది నా కొడుకు పురుగులు మందు తాగాడు మీరు ఏదో ఒకటి చేయండి డాక్టర్ ఏదో ఒకటి చేయండి డాక్టర్ చేద్దాం చేద్దాం ఒక్కగానొక్క బిడ్డ డాక్టర్ కాపాడండి. కాపాడదాం కాపాడదాం చూడండి డాక్టర్ ఆడి పిస్టల్ చెడిపే ఇంజిన్ ఆయిల్ అయిపోయింది ఇంజిన్ ఆయిల్ మార్చాలి అది బండి కాదు డాక్టర్ బాడీ బాడీ కదా ఏం చేస్తున్నారు నువ్వు మీరు ఏదో ఒకటి చేయాలి డాక్టర్. చేద్దాం చేద్దాం స్ట్రాంగ్ అయింది డాక్టర్ ఏది పడితే అది ఇస్తే పోతాడేమో డాక్టర్ ఏది ఇవ్వకున్నాడు పోయేలా ఉన్నాడు డాక్టర్ కరెక్ట్ డాక్టర్ ఓం నమ శివాయ డాక్టర్ డాక్టర్ మా బిడ్డను కాపాడినా దేవుడు డాక్టర్ నిజంగా మీరు దేవుడు డాక్టర్. ఎమర్జెన్సీ మనకు ఆత్మ బాడీ మిక్సింగ్ ఉంది డాక్టర్ మదర్ రిసీవ్ చేసుకున్నాడు డాక్టర్ లెఫ్ట్కి వెళ్ళి రైట్కి వెళ్తే లిఫ్ట్ ఉంటుంది ఎక్కేసి జాగ్రత్త ఇతనే వాళ్ళని తీసుకొచ్చాడు సార్. ఎవర్రా వాళ్ళు ఏం చేస్తున్నావు ఇక్కడ కొత్త బాడీని ఏదో తీసుకొచ్చాడు సార్ కానీ లోపల ఇంకో బాడీ మిస్సింగ్ సార్. ఏం చేసావురా బాడీని బాడీ ఎక్కడా వాళ్ళు ఎక్కడున్నారా అసలు ఏం ప్లాన్తో వచ్చారు? ఏం చేసావురా బాడీని తినేశాను బాడీలు అని కొట్టుకుంటావు అవి నీకేమైనా పుట్టారా? జనరల్ వాళ్ళు బతుకుల్లో పట్టించుకోరు కానీ చచ్చిన సవాల్ మీద హడావడి చేస్తారంటారా మీరు? దట్స్ ఇట్ యు ఆర్ ఫైర్డ్ yes I am fire I am the fire I am the fire తప్పండి పట్టుకోండి రావండి ఏంటో మీరు పట్టుకునే నా లాగి అన్నా మీ వదిలి డెలివరీ పెయిన్ స్టార్ట్ అయినాయి తను తీసుకుని హైదరాబాద్ వస్తున్నాను కంగారుగా ఉంది నువ్వు హాస్పిటల్కి వచ్చాయి అన్న నేను వచ్చేస్తున్నా ఏమైందిరా వదిన డెలివరీకి హాస్పిటల్ తీసుకొస్తున్నారు బాబాయ్ మరి ఈఎంఐ నువ్వు అను వదిన దగ్గరికి వెళ్ళిపోండి నేను సిస్టర్ని తీసుకెళ్ళి ల్యాబ్కి వెళ్తా ఓకే ఏదేమైనా ఎక్స్పెరిమెంట్ ఆకూడదు బాబాయ్ ఓకేరా జాగ్రత్త రా శివ హలో నేను ఇప్పుడు హాస్పిటల్ పార్కింగ్లోకి వచ్చాను. ఆ డాక్యుమెంట్లో ఐడి నెంబర్ ఉంటుంది అది చెప్పండి. వన్ సెకండ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. హలో హలో సార్ ఉన్నారా? లైన్ ఉండు చెప్తాను. ఓకే సార్. హలో సార్. సార్ ఐడి నెంబర్. యా ఐడి నంబర్ 17303. కెడవర్ నేమ్. సిసిరా. నేను చెప్పే డీటెయిల్స్ సెకండ్ ఫామ్ లో ఫిల్ చేసి సెక్యూరిటీకి ఇవ్వండి నేను మాట్లాడతాను. పెన్
1 minute. ఎవర్రా పవర్ ఆఫ్ చేసింది?